ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మైస్థీనియా గ్రేవిస్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు చాలామందికి అసలు వాళ్ళకి ఈ వ్యాధి ఉన్నట్టుగా తెలియదు. ఏమిటి మైస్థీనియా గ్రేవిస్ అంటే, ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు, ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. కండరాలు, నరాలు కలిసికట్టుగా వ్యాధిగ్రస్తమైనటువంటి వ్యాధుల్లో మైస్థీనియా గ్రేవిస్ అనేది ముఖ్యమైనది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అదుపాజ్ఞల్లో ఉండేటటువంటి నియంత్రిత కండరాలని, అంటే వాలంటరీ మజిల్స్ని బలహీనపరుస్తుంటుంది. వ్యాధి నిరోధక శక్తి లేదా రక్షణ శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటంతో ఈ సమస్య వస్తుంది. ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇది. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద పరిగణిస్తాం. నరాల నుంచి కండరాలకి ప్రసారమయ్యేటటువంటి సంకేతాల వ్యవస్థ దెబ్బతింటంతో ఈ వ్యాధి అనేది వస్తుంది. సరే, మరి ఈ వ్యాధి పూర్వపరాలు ఏమిటి, వ్యాధికి సంబంధించిన అవగాహన, దీన్ని తెలుసుకుందాం. మైస్థీనియా గ్రేవిస్ అనేది గ్రీకు, లాటిన్ భాషల నుంచి ఏర్పడినటువంటి పదం. మైస్థీనియా అంటే కండరాల బలహీనత, గ్రేవిస్ అంటే తీవ్రమైనది అని అర్థం. గ్రేవ్ సైన్ అంటారే, తీవ్రమైంది లేదా మృత్యు సమానమైనది అని అర్థం. ఒకప్పుడు ఈ వ్యాధి మీద సరైనటువంటి అవగాహన లేని రోజుల్లో దీనికి ఈ పేరు సరిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సరిపోదు. ఎందుకంటే దీనికి ప్రస్తుతం మంచి చికిత్సలు ఉన్నాయి, ముఖ్యంగా మంచి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఈ వ్యాధి అరుదైందే కాకుండా నొప్పి లేనిది, అంటే స్పర్శాగ్రహణంలో ఇబ్బంది ఉండదు, ఉష్ణోగ్రతలు ఇలాంటివి మామూలుగానే తెలుస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి దీనివల్ల తక్షణం ప్రాణభయం అనేది ఉండదు. వ్యాధిగ్రస్తులలో 5 నుంచి 10% మందికి వ్యాధి ఉధృతి దానంతట అదే తగ్గిపోతుంది, లక్షణ రహితంగా మారిపోతుంది, అంటే రెమిషన్లోకి ఎంటర్ అయిపోతుంది ఈ డిసీజ్ అనేది. ఈ వ్యాధికి సంబంధించి చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదాహరణకు, కొంతమందిలోనే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. కొంతమంది మాత్రమే ఎందుకు దురదృష్టవంతులు అవుతున్నారు, అందరికీ ఎందుకు రావట్లేదు ఈ వ్యాధి, ఇదో ప్రశ్న. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చాలా మందిలో ఎందుకు రావడం లేదు అన్నది తెలుసుకోవాల్సినటువంటి నిజం. దీన్ని తీవ్రతరం చేసేటువంటి అంశాలు ఇంకా ఏమిటి అనేది స్పష్టంగా తెలియదు. అంటే ఈ అంశాల మీద కూడా ఇంకా కొంత శాస్త్రీయ సమాచారం లభించాల్సి ఉంది. అంటే ఏ అంశాల వల్ల ఈ వ్యాధి ఎక్కువ అవుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంది. అలాగే వయసు మళ్ళిన మగవాళ్ళలో మాత్రమే ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ వయసు మళ్ళిన మగవాళ్ళల్లో దీని ఉనికి ఎందుకు పెరుగుతుంది అనేది కూడా శోధించాల్సినటువంటి విషయం. సరే, మరి ఈ వ్యాధి ఎలా ప్రాప్తిస్తుంది, వ్యాధి ప్రాప్తి విధానం ఏమిటి, సంప్రాప్తి ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. మైస్థీనియా గ్రేవిస్ ప్రధాన లక్షణం కండరాల బలహీనత. పనిచేసే కొద్దీ కూడా ఈ బలహీనత పెరుగుతూ ఉంటుంది. విశ్రాంతి తీసుకునే కొద్దీ తిరిగి బలం పుంజుకుంటూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా పనికి ఉపక్రమించారనుకోండి, కండరాలు బలహీనపడతాయి. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ లక్షణం ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగపడే ఒక ప్రధానమైన లక్షణం. సాధారణంగా కనురెప్పల కండరాలు, అలాగే హావభావాలను పలికించేటటువంటి కండరాలు, అలాగే నమలటం, మాట్లాడటం, మింగటం ఇలాంటి పనులు చేయటానికి ఉపయోగపడే కండరాలు ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. కాబట్టి ఏ మజిల్ గ్రూప్స్ ఈ మైస్థీనియా గ్రేవిస్ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి
అనేది తెలుసుకోవడం ముఖ్యం. కనురెప్పల ఖండాలు ప్రధానంగా మైస్థీనియా గ్రేవిస్ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి, అంటే బలహీనపడుతూ ఉంటాయి. అలాగే హావభావాలను పలికించే ఖండాలు ఉంటాయే, అంటే బ్రుకుటిని ముడేయటం ఇలాంటివి, అవి కూడా ఈ డిసీజ్ ప్రభావానికి లోనవుతాయి. అలాగే నవ్వులుతాము, మాట్లాడతాము, మింగుతాము, ఈ పనులు చేయడానికి కొన్ని ఖండాలు ఉపయోగపడతాయి. ఆ ఖండాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. ఒక్కోసారి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఖండాలు, అలాగే మెడ, చేతుల ఖండాలు, ఇవి కూడా ఈ డిసీజ్ తాలూకు ఎఫెక్ట్కి లోన్ అవ్వచ్చు. సరే, మరి ఈ మైస్థీనియా గ్రేవిస్ని ఎలా వర్గీకరిస్తాం ఇది తెలుసుకుందాం. ఈ వ్యాధికి వేరే రూపాలు సైతం ఉన్నాయి, వీటిని తెలుసుకోవటం ముఖ్యం. ఒకటి, ఒకవేళ ఇది జన్మతః ప్రాప్తించిందై ఉంటే దాన్ని కంజెనిటల్ మైస్థీనియా అంటారు. 2, లాంబార్డ్ ఎట్సన్ మైస్థీనిక్ సిండ్రోమ్. దీంట్లో నియంత్రిత ఖండాలే కాదు, అనియంత్రిత ఖండాలు అంటే ఇన్వాలంటరీ మజిల్స్ ఖండాలు కూడా ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. సరే, మరి ఈ మైస్థీనియా గ్రేవిస్ ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. మోటార్ వాహనాలకి ఇగ్నిషన్ కీ ఉంటుంది కదా, ఇలా మోటార్ వాహనాలకి ఇగ్నిషన్ అనేది ఎలా పనిచేస్తుందో ఖండాల వ్యవస్థను చైతన్యం చేయటానికి నరాల సాంకేత వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఈ నాడీ సంకేతాలు అనేవి ఖండాలని సక్రమంగా చేరుకోవు. నరాగ్రాలు ఖండాలని కలిసే చోట, అంటే నరాగ్రాలు ఖండాలను చేరుకునే చోట, అంటే న్యూరోమస్క్యులర్ జంక్షన్లో ఏర్పడినటువంటి లోపాల కారణంగా ఈ సంకేతాలకు అడ్డు అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ నాడీ సంకేతాలు నరాగ్రాలకు చేరుకున్నప్పుడు ఎస్టిల్ కోలిన్ అనే పదార్థం విడుదలవుతూ ఉంటుంది. ఇది ఖండాపల లోపల ఉండేటటువంటి రిసెప్టార్లను చేరుకుంటుంది, ఖండాలు సంకోచించడానికి సహాయపడుతుంది. మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిలో ఏం జరుగుతుంది, ప్రతిరక్షక కణాలు తయారై ఎస్టిల్ కోలిన్ రిసెప్టార్లని అడ్డగిస్తాయి, లేదా మారుస్తాయి, లేదా దెబ్బతీస్తాయి. అంటే ఈ యాంటీబాడీలు తయారై ఇలాగ అటాక్ చేస్తాయి. దీంతో ఖండం సంకోచించగలిగేటటువంటి శక్తిని కోల్పోతుంది, అంటే దాంట్లో పట్టు అనేది తగ్గిపోతుంది. ఇలాగా ఈ మైస్థీనియా గ్రేవిస్ అనేది వస్తుంది. సరే, ఈ సందర్భంగా థైమస్ గ్రంథి గురించి, దాని పాత్ర గురించి మీకు కొంత చెప్పాలి. ఛాతి ఉంటుంది కదా, ఈ ఛాతి తాలూకు ఎముక కింద పై భాగంలో థైమస్ గ్రంథి అనేది ఉంటుంది. చిన్న వయసులో వ్యాధి నిరోధక శక్తిని కలిగించేటటువంటి విషయంలో ఈ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్దీ దీని పనితీరు తగ్గిపోతుంది. ఈ కారణంతో పసి వయసులో దీని ఆకారం పెద్దగా ఉంటుంది. ఏజ్ వచ్చే కొద్దీ యుక్త వయసుకు వచ్చేసరికల్లా పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుంది. ఇక తర్వాత కాలంలో క్రమంగా ఇది కుంచుకుపోతూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీన్ని స్థానాన్ని కొవ్వు కణాలు భర్తీ చేస్తాయి. మైస్థీనియా గ్రేవిస్ వ్యాధికి గురైన వాళ్ళలో ఏం జరుగుతుంది, థైమస్ గ్రంథి అసాధారణంగా తయారవుతుంది. దాంట్లో గుంపులుగా ఇమ్యూన్ కణాలు కనిపిస్తాయి. మామూలుగా పెద్దవాళ్ళల్లో ఇమ్యూన్ రెస్పాన్స్కి సూచనగా ఇవి ప్లేహంలో ఉంటాయి, అలాగే లింఫ్ గ్రంథుల్లో కనిపిస్తాయి, తప్పితే థైమస్ గ్రంథిలో కనిపించవు. ఇక కొంతమందిలో ఈ థైమస్ గ్రంథి బాగా పెరిగిపోయి థైమోమా అంటే ట్యూమర్ కింద మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇటువంటివి ప్రమాదరహితమైనవిగానే ఉంటాయి, అంటే బెనైన్గానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం క్యాన్సర్ కింద మారే రిస్క్ ఉంది. పోతే ఈ థైమస్ గ్రంథికి మైస్థీనియా గ్రేవిస్ వ్యాధికి మధ్య ఉండేటువంటి సంబంధం ఇంకా అధ్యయనకాలకు పూర్తిగా అవగతం అవ్వలేదు. అయితే ప్రస్తుతం లభిస్తున్న సమాచారాన్ని బట్టి థైమస్ గ్రంథి ఇచ్చేటటువంటి తప్పుడు ఆదేశాలను అనుసరించి ఇమ్యూన్ కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయని, దీంతో స్వయం ప్రేరిత రక్షణ శక్తి అనేది వికటిస్తుందని, ప్రతిరక్షక కణాలని తయారు చేస్తుందని, ఇవి ఎస్టిల్ కోలిన్ రిసెప్టార్లపైన దాడి చేస్తాయని, దీంతో న్యూరోమస్కులర్ ప్రసారాలకు అంతరాయం కలుగుతుందని, దానికి అనుగుణమైనటువంటి లక్షణాలు వ్యాధి రూపంలో బయటపడతాయని కొంతమంది అధ్యయనకారులు సిద్ధాంతీకరిస్తున్నారు. సరే, మరి ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి, దీని లక్షణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిలో ఆధీనంలో ఉండేటువంటి అన్ని వాలంటరీ ఖండాలు వ్యాధి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది.
అయితే కళ్ళు, కనురెప్పలు, ముఖం, గొంతు ఈ భాగాల లోపల ఉండేటువంటి కండాలే ఎక్కువగా వ్యాధి ప్రభావానికి లోనవుతూ ఉంటాయి. వ్యాధి ప్రాదుర్భావం ఉన్నట్టుండి జరుగుతుంది. మొదట్లో చాలామంది ఈ వ్యాధిని గురించి ఆలోచించరు, అసలు ఐడియా రాదు. చాలా కేసుల్లో మొట్టమొదటి కనిపించే లక్షణం ఏమిటి? కంటి కండాల్లో పట్టు తగ్గి శక్తి లేనట్లుగా తయారవుతాయి. కొంతమందిలో మింగుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, మాట కూడా స్పష్టతను కోల్పోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో. దీంతో ఈ బాధితులు మాట్లాడేది ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థం కాదు. డిజార్ట్రియా అంటారు వైద్య పరిభాషలో. వ్యాధి అందరిలో కూడా ఒకే మాదిరిగా ఒకే తీవ్రతతో ఉండదు. కొంతమందిలో కేవలం కంటి కండాలే బలహీనపడతాయి, ప్రభావితం అవుతాయి. మరి కొంతమందిలోనేమో శ్వాస వ్యవస్థకు సంబంధించిన కండాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. దీంట్లో ప్రధానంగా కనిపించే లక్షణం ఏమిటి అంటే కనురెప్పల్లో ఒకటి కానీ రెండు కానీ వాలిపోవటం, టోసిస్ ఉండటం. అలాగే చూపు మసకబారటం, లేకపోతే ద్వంద్వ దృష్టి కూడా ఉంటుంది, అంటే డిప్లోపియా ఉంటుంది. ఇక నడకలో నిలకడ అనేది ఉండదు. బాధితులు తూలుతున్నట్లుగా నడుస్తారు. కాళ్ళు, చేతులు వీటిలలో పట్టు అనేది తగ్గిపోతుంది, సడలుతుంది. ముఖంలో హావభావాలు మారిపోతాయి. నమలటం, మింగటం ఇలాంటివి చాలా చాలా ఇబ్బందిగా ఉంటాయి, అంటే చాలా కష్టంగా అనిపిస్తాయి. ఒక్కోసారి తినే తిండి పొలమారుతుంది, ఊపిరితిత్తుల లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు యాస్పిరేషన్, న్యూమోనియా ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే శ్వాస వేగం బాగా పెరిగిపోతుంది. ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధి ప్రభావానికి కళ్ళు ప్రధానంగా లోనవటానికి కారణం ఏమిటి అంటే వాటి ఖండాలు ఇతర అన్ని అవయవాల కంటే కూడా ఎక్కువ సూక్ష్మంగా పనిచేయాల్సి వస్తుంది. ఇతర శారీరక భాగాలతో పోలిస్తే, ఖండాలతో పోలిస్తే కంటి ఖండాలు కొద్దిగా తేడాగా లేకపోతే కొద్దిగా చిన్నగా ఉంటాయి. పైగా కంటి ఖండాలు నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి నిద్రలో సైతం విశ్రాంతి అనేది ఉండదు. వ్యాధికి గురైనటువంటి వాళ్ళు పైవైపుకి కానీ లేదా పక్కలకు కానీ ఎక్కువ సమయం పాటు చూశారనుకోండి, క్రమంగా ఈ కనురెప్పలు వాలిపోతాయి. కంటి ఖండాల్లో ఒక వైపున పట్టు తప్పిపోతుంది. తప్పిపోయినప్పుడు ఒకే వస్తువు రెండు వస్తువుల కింద కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది కాబట్టి తలనొప్పి ఇలాంటి లక్షణాలు మొదలవుతాయి. ఒక దశలో కళ్ళల్లో కదలిక నిలిచిపోవచ్చు కూడా. సరే, దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి ఇది తెలుసుకుందాం. కండరాలు, నాడులు కలిసికట్టుగా వ్యాధిగ్రస్తమైనప్పుడు అలాంటి స్థితులను ఆయుర్వేదంలో వాత వ్యాధుల కింద పరిగణిస్తారు. మైస్థీనియా వ్యాధిని కేవలం వాత వ్యాధిగా కాకుండా పిత్తావృత వాత వ్యాధి కింద పరిగణించాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో కేవలం వాత వ్యాధి చికిత్సలు అంటే వేడి కాపడాలు కానీ ఇలాంటివి చేసామనుకోండి, ఖండాలు ఇంకా సడలిపోతాయి, సమస్య తీవ్రతరం అవుతుంది. కాబట్టి దీంట్లో పిత్తం అనే దోషం వాతాన్ని చుట్టుముట్టి వాతాన్ని ఇలాగా ఎన్సర్కిల్ చేసి ప్రకోపించేలా చేస్తుంది. శరీరంలో జరిగేటటువంటి ఉపచయాలకు అంటే ఈ మెటబాలిజంకి కారణం ఏమిటి అంటే పిత్తం. ఇక్కడ యాంటీబాడీలు తయారవటానికి కానీ లేదా ఎస్టైల్ కోలిన్ అడ్డగింపబడటానికి కానీ కారణం పిత్తం దూషింపబడటం, పిత్త దృష్టి. కాబట్టి ముందు పిత్తానికి చికిత్స జరగాలి. శీతల క్రియలు, ఉష్ణక్రియలు మార్చి మార్చి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో తేలిగ్గా జీర్ణమయ్యేలాగా జంతు మాంస రసాలను ఇవ్వటం జరుగుతుంది. పాలు ప్రధాన ద్రవ్యంగా మృదు విరేచన ఔషధాలను ఇవ్వటం జరుగుతుంది. అలాగే అతి మధురంతో తయారైనటువంటి తైలాలని అభ్యంగనం కోసం వాడటం జరుగుతుంది. అలాగే అనువాసన వస్తి కోసం వాడటం జరుగుతుంది, అంటే ఎనిమా లాంటి పద్ధతి కోసం కూడా ఉపయోగిస్తాం. ఇక ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిని తీవ్రతరం చేసేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి, ప్రకోపకరాలు. వీటిని తెలుసుకోవాలి. జలుబు, న్యూమోనియా, చిగుళ్ళవాపు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఈ మైస్థీనియా వ్యాధిని ఎక్కువ చేస్తాయి. జ్వరం, వడదెబ్బ, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఇవి కూడా ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి. కొంతమంది మహిళలకి నెలలో ఏదో ఒక సమయంలో కానీ లేకపోతే గర్భధారణ సమయంలో కానీ ప్రసవానంతర సమయంలో కానీ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి చురుకుదనంలో కూడా మార్పులు అనేవి కలుగుతాయి. కాబట్టి ఇలాగ థైరాయిడ్ గ్రంథి చురుకుదనంలో మార్పులు ఈ వ్యాధిని ఎక్కువ చేస్తాయి. అలాగే వాంతులు, విరేచనాలు, అతిమూత్రానికి దారితీసేటువంటి చర్యలు లేదా ఆహారాలు ఇలాంటి వాటి వల్ల పొటాషియం త్వరగా ఏర్పడుతుంది. దీంతో ఖండాలు బలహీనంగా తయారవుతాయి. ఇక మానసిక ఒత్తిడి ఇది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీంతో ఖండాలు బలహీనపడతాయి, సమస్య అనేది మరింత తీవ్రతరం అవుతుంది.
సరే, మరి ఈ మైస్థీనియా గ్రేవిస్ అనే దాని గురించి తెలుసుకోవాలంటే బాధితుల సంఖ్యను తెలుసుకోవాలి, స్త్రీ పురుష భేదాన్ని తెలుసుకోవాలి, ఎవరికి వస్తుంది అనేది తెలుసుకోవాలి. నిజానికి ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధి ఎవరిలోనైనా రావచ్చు. లింగభేదం, వయోభేదం అంతగా ఉండదు. కాకపోతే ఎక్కువగా మాత్రం 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండేటువంటి మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ లోపభూయిష్టంగా కనిపించేటువంటి మైస్థీనియా వ్యాధి సాధారణంగా అనువంశికంగా రాదు, అలాగే సంక్రామకం కూడా అసలు కాదు. అంటే స్పర్శ ద్వారా ఇది రాదు. మరి ఈ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది, ఎలా గుర్తుపట్టాలి, డయాగ్నోసిస్ ఏమిటి, ఇది తెలుసుకుందాం. మైస్థీనియా గ్రేవిస్ వ్యాధి లక్షణాలు అస్పష్టంగా ఉంటాయి. దీంతో దురదృష్టవశాత్తు ఈ వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. కండాల బలహీనత అనేది చాలా వ్యాధుల్లో కనిపించేటువంటి ముఖ్య లక్షణం. కాబట్టి చాలామంది సాధారణమైనటువంటి అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. రోగి ఇతివృత్తాన్ని కూలంకషంగా తెలుసుకోవటం, అలాగే శారీరక చిహ్నాలని, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి చిహ్నాన్ని పరీక్షించడం ద్వారా వ్యాధికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు లభిస్తాయి. చూపు దెబ్బతినకుండా కేవలం కంటి కండాల శక్తిని కోల్పోతూ ఉండటం అనేది జరుగుతుందనుకోండి, అప్పుడు ఈ వ్యాధిని గురించి ప్రధానంగా ఆలోచించారు. కండాలు ఇలా వాలిపోతుంటే ఈ వ్యాధి గురించి ఆలోచించారు. పదే పదే కదలికల్ని కలిగించే కండాల్లో అలసట చోటు చేసుకుందేమో చూడాలి. దీన్ని పరికరాలు ఏవి లేకుండా పరీక్షించవచ్చు. అవసరమైతే ఎలక్ట్రోమయోగ్రఫీ ఇలాంటి వాటి సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాధిని గుర్తించడానికి యాంటీబాడీ టెస్ట్ బాగా ఉపకరిస్తుంది. వ్యాధి పీడితుల్లో 80% మందికి ఇది పాజిటివ్ వస్తుంది. సిటీ స్కాన్ అనేది థైమస్ గ్రంథి పెరుగుదలని కనిపెట్టడానికి పనికొస్తుంది. సరే, మరి ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కట్లేమిటి, చిక్కులేమిటి, అసలు అలోపతి వైద్య విధానంతో ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి, ఆయుర్వేదం ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. అలోపతి వైద్య విధానంలో ప్రస్తుతం దీనికి స్టీరాయిడ్స్ని ఎక్కువగా వాడుతున్నారు. అలాగే కండరాల్లో పట్టుని కలిగించడానికి నియోస్టిగ్మిన్, పైరిడోస్టిగ్మిన్ ఇలాంటి యాంటీ కొలినెస్టరేజ్ పదార్థాన్ని వాడుతున్నారు. ప్రతిరక్షణ కణాలని అదుపు చేయడానికి సైక్లోస్పోరిన్, ప్రెడ్నిసోన్, అలాగే ఎజాతియాప్రిన్ ఇలాంటి ఇమ్యునోసప్రెసివ్ మందుల్ని కూడా వాడుతున్నారు. ఇక థైమస్ గ్రంథిని తొలగించడం అంటే థైమెక్టమీ ఇలాంటి వాటిని కూడా చేస్తున్నారు. ప్లాస్మా ఎక్స్చేంజ్ అని రక్తాన్ని వడపోసి యాంటీబాడీలను వేరుపరిచి రక్త మార్పిడి ద్వారా తిరిగి సాధారణమైనటువంటి యాంటీబాడీలను ఎక్కిస్తున్నారు. ఈ చికిత్సలన్నీ కూడా చాలా ఇక్కట్లతో కూడుకొని ఉంటాయి. దీంతో మైస్థీనియా వ్యాధికి సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల గురించి అన్వేషణ అనేది ముమ్మరంగా జరుగుతుంది. ఉదాహరణకు ఈ స్టీరాయిడ్స్, వీటి వల్ల బరువు పెరుగుతారు, షుగర్ రావచ్చు, అలాగే ఎముకల బరువు తగ్గిపోవచ్చు, చర్మం పలచబడవచ్చు, శరీరంలో నీరు చేరవచ్చు, నిద్రలేమి, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దాడి చేయొచ్చు, క్యాట్రాక్ట్ ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి. ఇక యాంటీ కొలినెస్టరేజ్ థెరపీ, దీంతో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండాల నొప్పులు, గుండెదడ, అతిమూత్రం ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్సలు అనేవి సురక్షితంగా పనిచేస్తాయి. అయితే మరి ఈ వ్యాధి మీకుంటే ఏం చేయాలి, సూచనలు ఏమిటి, సలహాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధిలో రోజు గడిచే కొద్దీ కూడా కండాల శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన పనులని ఉదయం చేసుకోండి. కూర్చునేటువంటి అవకాశం ఉన్నప్పుడు నిలబడకండి. ఎక్కువ పనులని తక్కువ సమయంలో చేయకండి. కండి కండరాలు అనేవి బలహీనపడతాయి. కాబట్టి ఇలా బలహీన పడకుండా చూసుకోండి. మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులను చూడకండి. ఒత్తిళ్లను తగ్గించుకోండి. వైరల్ ఇన్ఫెక్షన్స్, ఋతుక్రమంలో తేడాలు, గర్భధారణ, వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవటం ఇలాంటివి ఈ వ్యాధి ఉధృతిని పెంచుతాయి. కాబట్టి ఈ అన్ని కోణాలలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మైస్థీనియా గ్రేవిస్ వ్యాధితో బాధపడే వాళ్ళు మత్తు మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే జనరల్ అనస్థీషియాతో లేకపోతే మజిల్ రిలాక్సెంట్స్తో మైస్థీనియా బాధితుల్లో కండాలు మరింత బలహీనపడతాయి, డీలా పడతాయి. ఒకవేళ ఈ వ్యాధి ఉన్నట్లయితే ఆ విషయాన్ని తప్పకుండా మీకు
ఈ శస్త్రచికిత్స చేస్తున్నటువంటి డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఈ వ్యాధి బారిన పడిన కొంతమంది మహిళలకి నెలసరి సమయంలో మితిమీరినటువంటి నీరసం ఉంటుంది. కాకపోతే అబార్షన్స్కి సంబంధించినటువంటి భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. వ్యాధికి గురైనటువంటి కొంతమంది గర్భిణీలకి పుట్టిన శిశువులలో ప్రసవానంతరం 3 వారాల పాటు కండాల బలహీనత కనిపిస్తుంది. ఎందుకు అంటే తల్లి తాలూకు ప్రతిరక్షక కణాలు మావి ద్వారా పిండానికి చేరతాయి. తల్లిలో తయారైనటువంటి ఈ ప్రతిరక్షక కణాలు స్తన్యం ద్వారా శిశువుకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించేటువంటి శిశువులో తల్లిపాలను ఆపేయాలి. తల్లి ద్వారా సంక్రమించినటువంటి ప్రతిరక్షక కణాల ప్రభావం తగ్గిన తర్వాత అప్పుడు ఈ శిశువు కోలుకుంటుంది. ఈ వ్యాధికి గురైనటువంటి మహిళల్లో, ముఖ్యంగా రజోనివృత్తి దశకు చేరుకునేటువంటి మహిళల్లో కూడా కండాల బలహీనత, నిస్త్రాణ ఇలాంటివి కనిపిస్తాయి. ఇలాంటి వాళ్ళు ఆహారం అలాగే ఇతర వ్యాపకాల విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. మైస్థీనియా వ్యాధిగ్రస్తులలో 33% మందికి ఆహారాన్ని మింగటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నములుతున్నప్పుడు దవడ కండాలు అలసిపోతాయి. మింగేటప్పుడు గొంతు కండాలు పూర్తిగా సహకరించవు. దీంతో ఆహార పదార్థాలు గొంతు లోపల అంటుకుపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. పొడిగా తీక్ష్ణంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటే పొలమారుతుంది, దగ్గు వస్తుంది. ఈ ఇబ్బంది ఉంటే దీన్ని అధిగమించడానికి ఉపాయం ఉంది. ఆహారాన్ని కొద్ది మొత్తాలలో తరచుగా తీసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి. ఆహారాన్ని పులుసు కూరగా అంటే ద్రవయుక్తంగా ఉండేలా చూసుకోండి. ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి తినే ఆహారాన్ని ఎక్కువ పోషక విలువలు ఉండేటటువంటి ఆహారం లాగా తయారు చేసుకొని తినండి. మరి దీనికి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి? దీన్ని తెలుసుకుందాం. మైస్థీనియా వ్యాధికి చేసేటటువంటి ఆయుర్వేద చికిత్సలు కానీ ఔషధాలు కానీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ప్రధానమైన మందులుగాను లేకపోతే సహాయక మందులుగా కూడా వాడుకోవచ్చు. మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక దీనికి ఆయుర్వేద ఔషధాలు వీటిని తెలుసుకుందాం. ఈ మైస్థీనియా వ్యాధికి శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వాత చింతామణి రసం, సువర్ణ భూపతి రసం, ఏకాంగ వీర రసం ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి, సమస్య స్థాయిని, మీ శక్తిని బేరీజ్ వేయాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనే చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ మైస్థీనియా గ్రేవిస్ సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్టని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.